త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు, రామసేనుడు హరిసేనుడు. రామసేనుడికి ఒకటే కోరిక, ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృష్ణుడి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. చూసి 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 ఇక ఎక్కడ జరుగుతలేదని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరికర వేణుగోపాలరావు గారిని పెద్ద మనిషి ఎదురైండు. అయ్యగారు, ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే, ఇట్లా అయితే కుదరదాయా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసిండు. సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో 1000 ఊడల మర్రి కనిపించింది, ఇది అయితే బాగుంటుంది తపస్సు అని. రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పినా, మీ బావమరిదాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అమ్మ ఇదేదో ప్రమాదానికే వచ్చేటట్టున్నా, ఆయన కూడా ఆడిపోయింది, ఏం చేస్తుండో బామారిది చూద్దామని. చెట్టు కింద బామారిది మర్రి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావ జరు తెలియకల్లోడు, దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మర్రి చెట్టు ఎక్కి మర్రి చెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని నిజంగానే మర్రి చెట్టు ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి అయ్యాడు. ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు. వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు. ఏం భక్త, చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక అని. హరిసేనుడికి అనుమానం వచ్చింది, నేను ఏం కోరినా కింద వాడు బామర్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు, ఈయన సంగతి చెప్తుండని. ఏం లేదు దేవుడా, నాకు కన్ను ఓడు అని అడిగాడు. ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని.